నిన్న పరకామణిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణాన్ని వెలుగులోకి వచ్చింది. ఈరోజు ప్రముఖంగా పత్రికలో వచ్చింది. ఆశ్చర్యంగా దాని మీద మాట్లాడతాను. మళ్ళీ ఆశ్చర్యంగా మరో ముఖ్యమైన విషయం, చెన్నై వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పరకామణిలో 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం రెండు 12/24లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 950 ఫారిన్ నోట్లు మా దృష్టికి వచ్చింది $950 $100 నోట్లు, అంటే 87,21,000 రూపాయల డాలర్లని $1గా పెట్టాడో లేకపోతే $2గా పెట్టాడో తెలియదు. కానీ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ వాస్తవం 950 $100 నోట్లు జరిగినటువంటి ఘోరం నేరం అదైతే 6/10/24 ఈ సంఘటన జరిగితే 17/11/24 సెక్యూరిటీ గార్డ్స్ అయినటువంటి బి సింగరబాబు, పి శివప్రసాదరావు సెక్యూరిటీ పర్సనల్స్ వీళ్ళు దాన్ని కంప్లైంట్ చేస్తే 19/2/25 విజిలెన్స్ రిపోర్టు ఈఓకి సబ్మిట్ చేసినారు. కానీ కేసు రిజిస్టర్ 14/3/2025 చేసినారు. ఇంత కాలయాపన చేయటం వలన ఈ నిందితుడైనటువంటి కృష్ణకుమార్ అసలు అరెస్టే కాల.
87,21,000 రూపాయల దొంగతనాన్ని, విదేశీ కరెన్సీని దొంగతనం చేసిన కృష్ణకుమార్ను పోలీసులు అరెస్టే చేయలేదు. అతన్ని ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకరంగా అతను సుప్రీంకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోగలిగినాడు. ఒక సీనియర్ అసిస్టెంట్ సుప్రీంకోర్టు వరకు వెళ్లటమే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనుక పెద్ద మతలబు ఉన్నది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు, నేరాలలో ఇది ఈ కృష్ణకుమార్ $950 నోట్ల కుంభకోణం మామూలు విషయంది కాదు. ఇది మీకందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్, అందులో అంతా కూడా తప్పులే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తప్పు, అతన్ని అరెస్టు చేయలేదు, పార్థసారథి అని ఆయన దీని మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఏఈఓ. కానీ ఏ రకమైనటువంటి చర్యలు లేవు. ఈరోజు టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టోరీ ఉన్నదో అదంతా కూడా చాలా తప్పని, ఈ తప్పు వాళ్ళు అంగీకరిస్తూనే ఇలా ఎలా జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం అన్నారు, ఒక బంగారు బిస్కెట్ దొరికింది అని చెప్పి 12 మంది సాక్షుల్ని విచారించినాము. 12 మంది సాక్షుల్ని విచారించి కేసు నమోదు చేశాము. తప్పుడు కేసులు తప్పుడు వార్తను ప్రచురించినారు అని టీటీడీ వారికి, చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆ ప్రకటన ఇప్పించినటువంటి బిఆర్ నాయుడికి, చంద్రబాబు గారి తొత్తులైనటువంటి కొత్తగా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు బలవంతంగా ఇచ్చినటువంటి ఆ ప్రకటనలో, అయ్యా పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచులయ్యా 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ, మామూలు దొంగ కూడా కాదు. ఎందుకంటే అతను